హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ ఉంది. మా ఆయనకి ఎవరో ఒక 2 డేస్ ముందు దొండకాయలు తెచ్చిచ్చారు. 1 కిలో వరకు ఉంటాయి. అవి ఊరికే పండిపోతున్నాయి, ఏం చేద్దాం, ఆల్రెడీ కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి. సరేలే దొండకాయ ఫ్రై అన్నా చేద్దాము, నార్మల్గా చేసే తాలింపులాగా కాకుండా కొంచెం నార్మల్గా మనకి పెళ్ళిళ్ళు అలా పెడతారు కదా, ఆయిల్లో దేవేసేలాగా అలా చేద్దామని చెప్పేసి నేను దొండకాయలను అయితే పొడుగ్గా సన్నగా కట్ చేశాను 4 పీసెస్గా. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలుపుతున్నాను. ఫస్ట్ అయితే బియ్యం పిండి, కొంచెం శనగపిండి అండ్ కార్న్ ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ తీసేసుకున్నాను. దాంతో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా రిమైనింగ్ స్పైసెస్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇలా కాకపోయినా ఫస్ట్ బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా దొండకాయ ముక్కలు వేసేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి కలుపుకొని ఫస్ట్ ఆయిల్లో వేసుకొని తర్వాత అయినా తిరుమాత పెట్టుకోవచ్చు అవన్నీ స్పైసెస్ వేసి. నేను అలా కాకుండా ముందే ఇలా చేస్తున్నాను. ఇంట్లో వచ్చేసి గరం మసాలా, ధనియాల పౌడర్ అయిపోయాయి, అందుకని అత్తమ్మ అవి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా నేనైతే అవి వాటర్ వేసుకొని కొంచెం మసాలా మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా దాంట్లో అయితే ఫైనల్గా దొండకాయ ముక్కలన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మనకు కొంచెం ఇవైతే పండిపోయి ఉన్నాయి, ఈ దొండకాయలు నేను తీసుకున్నాయి, లేట్ అయిపోయింది, 3 డేస్ ముందే చేసి ఉండాల్సింది అనిపించింది. దానివల్ల మనకు కొంచెం జిగడ్గా బంకగా వస్తున్నాయి. ఇలా కాకుండా ఓన్లీ పచ్చి దొండకాయలు తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పండిపోయినవి తీసుకోవడం వల్ల మనకి బాగుంటుంది, బట్ కొంచెం పులుపుదనం వస్తుంది. నేను ఆల్రెడీ బొండాలు వేసిన ఆయిల్ ఉంటే ఆ ప్యాన్లోనే పెట్టేశాను. అత్తమ్మ మసాలాలు తయారు చేయడం అయిపోయింది, ఇంకా ఆయిల్ కూడా కాగిపోయింది. నేనైతే దొండకాయల ముక్కలను కొంచెంగా ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ బాగా కాగి ఉండాలి ఫస్ట్ మనం వేసేటప్పుడు, తర్వాత కొంచెం ఆ మంట తగ్గించుకోవాలి. కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఉడికితేనే బాగా లోపల మొత్తం ఉడికి బాగా వేగుతాయి మనకు. నేను ఫస్ట్ టైం ఈ టైప్లో దొండకాయ ఫ్రై చేయడము, బాగొచ్చాయి. కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం మితంగా వేసుకోండి. నేనైతే ఉన్న కాడికి వేసేసాను. తర్వాత మళ్ళీ దానికి కొంచెం పిండిలో కారం అవి ఇవి యాడ్ చేసి మేనేజ్ చేసాంలేండి. మొత్తానికి దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.